హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం విజయం పొందను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడిన గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానండి. ఇచ్చిన వాగ్దానం అండి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అలాగే ఎప్పుడు నిత్యము మనల్ని దేవుడు నిత్యం నడిపిస్తానండి. ఎలాగా? తన ప్రియకుమారుని ద్వారా. హల్లెలూయా. ఎప్పుడైతే తన ప్రియకుమారుని మనం విశ్వసించున్నామో, మన కొరకు మరణించి తిరిగి లేచని మనం విశ్వసించున్నామో, దాని ద్వారా ఏమవుతుంది చెప్పనా? దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తున్నాడండి. కాబట్టి నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రతిరోజు దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. ప్రతి వాగ్దానం తన ప్రియకుమారుని ద్వారా వారసులుగా మనల్ని చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకుని నువ్వు వెళ్ళే ప్రతి పనిలో, నువ్వు చేసే ప్రతి విషయంలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. అప్పుడు నీకు విజయము కలుగుతుంది. ప్రతి విషయం మీద దేవుని మీద ఆధారపడి నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో, ఆ ముందుకు వెళ్ళే విషయంలో దేవుడు నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. అటు రీతిగా నీకు ఈరోజు ఏదైతే సమస్య ఉందో, ఒకవేళ ఈరోజు ఏదైతే నీకు బలహీనత ఉందో, ఏదైతే ఇబ్బందులు ఉన్నావో, దేవునిలో అయితే నీకు అపజయం కలుగుతుందో, ఈరోజు ఈ వాగ్దానం బట్టి నువ్వు అడగ్గా దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నిత్యము నడిపించేవాడు. దేవుడు నిన్ను నడిపిస్తే అండి ఎలా ఉంటుంది తెలుసా? ప్రతి విషయంలో విజయం కలుగుతుంది. దేవుడిని నడిపించాలంటే నువ్వు ఆయన మీద ఆధారపడాలా. దేవుడు ఎప్పుడు నీతోనే ఉన్నాడు, కానీ నువ్వు ఆయన మీద ఆధారపడక ఏం జరుగుతుంది చెప్పిన ప్రతి దాంట్లో నీకు విజయము కలగజేస్తాడు. నీ ఆలోచన బట్టి నువ్వేం చేస్తావు? దేవుడు నువ్వు తెలుసుకున్నావు, కానీ దేవుని యొక్క జ్ఞానం దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం నువ్వు మర్చిపోయి నీ యొక్క సొంత ఆలోచనతో ఏదైతే చేస్తావు అప్పుడు నీకు ఇబ్బంది కలుగుతుంది. నువ్వు ప్రతి దాంట్లో అలా ఇబ్బంది కలగడానికి వీలు లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి చెప్పిన? నువ్వు చేసే ప్రతి పనిలో, ప్రతి విషయంలో ఆయనకు ప్రార్థించి ఎప్పుడైతే మొదలు పెడతావో, వాగ్దానం తీసుకుని నువ్వు ఏదైతే చేస్తున్నావో, నువ్వు ప్రయాణం చేస్తున్నావో, బిజినెస్ పెడుతున్నావో, దానికి సంబంధించిన వాగ్దానం దేవా ఈ వాగ్దానం ద్వారా నేను దీంట్లో విజయం పొందను గాక అని ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. ప్రతి వాగ్దానాన్ని తన ప్రియకుమారుని ద్వారా మనల్ని వారసులుగా చేశాడు. కాబట్టి తన ప్రియకుమారులాగా మనం చూసుకున్నాడు. ప్రతి విషయంలో మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థిద్దాం, సమస్తాన్ని మనము పొందుకుందాం. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవానికి వందన స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిందండి. ఆ వీడియో చూసిన వారు తండ్రి నడిపించే అనుభవంలోకి వారు వెలుచునుగా కానీ ప్రవచిస్తుందండి. మీరు వారు చేయబట్టి నడిపించే అనుభవం తండ్రి ప్రతి ఒక్కరికి ఇచ్చినారు తండ్రి. క్రీస్తు ద్వారా తండ్రి దాన్ని ప్రతి ఒక్కరు పొందుకున్నారు తండ్రి. దాన్ని ప్రతి ఒక్కరు తండ్రి జ్ఞాపకం చేసుకుని దాంట్లో విజయం పొందునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి చీకటి అంధకార శక్తులు తండ్రి ఏ స్నాలో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి బలహీనత తండ్రి ఇదిగో తండ్రి వీడియో చూస్తున్న ఏదైతే బలహీనత ఉన్నారో ప్రతి బలహీనత ఏ స్నాలో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రయాణాల్లో తండ్రి మీరే తోడని నడిపించండి. ప్రతి అనారోగ్యం తండ్రి తల దగ్గర అడగాలనుకున్న ఏదైతే అనారోగ్యం ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ఆర్థిక ఇబ్బంది తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.